హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము సెన్సెక్స్ని డే టైం ఫ్రేమ్లో ప్రిడిక్షన్ చేస్తున్నాము. మీరు బాగా గమనించినట్లయితే ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 24 ఏప్రిల్ 2026 క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవ్వడం లేదు. అలాగే ఈ యొక్క క్యాండిల్ యొక్క లోని బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవ్వడం లేదు. బాగా గమనించండి, ఇది 24th యొక్క మనకు క్యాండిల్ అనమాట. సో 24th ఏప్రిల్ యొక్క క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క లోకి ఒక లైన్ అప్లై చేస్తున్నాను బ్లాక్ కలర్లో. అలాగే 24th యొక్క హైకి కూడా బ్లాక్ కలర్లో ఒక లైన్ అప్లై చేస్తున్నాను. ఆల్మోస్ట్ చూడండి, 27, 28, 29, 30, అగైన్ 4th మే, 5th, 6th మే ఏమైంది, బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయింది. అగైన్ మళ్ళీ వెంటనే 7th మే గ్యాప్ అప్ అయి మార్కెట్ కంటిన్యూ నెక్ టు నెక్ వచ్చి క్లోజ్ అయింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 8th మే మళ్ళీ అగైన్ ఇన్సైడ్కి వచ్చి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 24th ఎబోవ్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితేనే అప్ సైడ్కి ఒక ర్యాలీ అనేది మనం చూడగలుగుతాము. లేదా 24th బిలో బ్రేక్ డౌన్ అయి సస్టైన్ అయితేనే ఒక మంచి ఫాల్ అనేది మనము చూడగలుగుతాం. సో ఈ మధ్యలో ఒకవేళ అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తే డే టైమ్ ఫ్రేమ్లో నెక్స్ట్ స్ట్రాంగ్ వాల్యూ ఏమవుతుంది అనుకుని మనం గమనించినట్లయితే 79,358 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని ఎబోవ్ నెక్స్ట్ బ్రేక్అవుట్ తర్వాత ఒకవేళ ఈ వాల్యూని బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఏంటని నేను అప్పుడు అప్డేట్ చేస్తానండి. ఒకవేళ డౌన్ సైడ్కి మనం చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఈ యొక్క సపోర్ట్ని గిన బ్రేక్ అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క వాల్యూ ఒక సపోర్ట్ అవుతుంది. దీనికి గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తున్నాను నేను మీకు. ఇది 75,867. ఒకవేళ ఇది గిన డౌన్ సైడ్కి బ్రేక్ అయినట్లయితే ఆల్మోస్ట్ ఈ యొక్క గ్యాప్ అనేది మనకు ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ గ్యాప్ అనేది ఎంత ఉంది అని మనం చూసినట్లయితే ఒకసారి ఆల్మోస్ట్ 1171 రూపీస్ ఈ యొక్క గ్యాప్ అనేది ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఏవైతే గ్రీన్ కలర్లో మీకు లైన్స్ కనిపిస్తున్నాయో ఆ వాల్యూస్ అన్ని సపోర్ట్ గాను, బ్లాక్ కలర్లో కనిపిస్తున్న లైన్ వచ్చేసి మనకు 24th ఏప్రిల్ 2026 యొక్క క్యాండిల్ హై అండ్ లో, దీనికి ఇన్సైడ్లోనే మార్కెట్ ఇంతవరకు రన్ అవుతుంది. సో ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ అవుతున్నామండి. బాగా గమనించండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుతున్నాం. ఇప్పుడు లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇంట్రాడే టైం ఫ్రేమ్ ఇప్పుడు ఏమవుతుంది, మనం డే టైం ఫ్రేమ్లో నుంచి ఇంట్రాడే టైం ఫ్రేమ్లోకి వచ్చాము. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, కొంచెం లెవెల్స్ చేంజ్ చేసుకుంటాం. ఇది ఒక టాప్ చూడండి మార్కెట్కి, ఇది ఒక టాప్. సో డబల్ టాప్ ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ ఫాల్ అయింది కాబట్టి స్మాల్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ కొద్దిగా చేంజ్ అవుతుందండి. ఈ మధ్యలో ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇది కూడా మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయినా లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఈ బ్లాక్ కలర్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది, 353. దీని ఎబోవ్ సస్టైన్ అయితే 79,358 చూస్తాం. ఓకే. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్‌లో కూడా కొంచెం చేంజెస్ వస్తాయండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది, ఈ వాల్యూ అవుతుంది. సో, ఈ వాల్యూని ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే మొత్తం కూడా ఏమవుతుంది, బ్రేక్ అవ్వకుండా సస్టైన్ అయింది. ఒకవేళ ఈ వాల్యూని బ్రేక్ అయితే, ఈ వాల్యూని డౌన్ సైడ్‌కి బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందని మనం ఒకసారి మాట్లాడుకుందామండి. నెక్స్ట్ టార్గెట్ ఫస్ట్ 76,755, దాని తర్వాత 76,354. సో దీన్ని కూడా మనం అనుకోవచ్చు. బట్ కొద్దిగా బిలోనే మనం అప్లై చేసుకుందాం. సో ఈ విధంగా డౌన్ సైడ్‌కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని రెస్పెక్ట్ చేస్తుందా? లేదా అప్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయ్యి రెసిస్టెన్స్ వరకు వెళ్ళి టార్గెట్‌ని కంప్లీట్ చేస్తుందా? అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఇంట్రాడే చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డే టైమ్ ఫ్రేమ్‌లో చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఒక రేంజ్ బౌండ్‌లో ఉందా? ఇందాక మనము చూసిన డే టైమ్ ఫ్రేమ్‌లో ఏమవుతుంది, మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్‌లోనే చాలా డేస్ నుంచి మూవ్‌మెంట్ అవుతుంది. ఏది ఆ రేంజ్ బౌండ్ అంటే బ్లాక్ కలర్ లైను అబోవ్ అండ్ బిలో ఇది అనమాట. సో, ఫైనల్‌గా మార్కెట్ ఇలా బ్రేక్‌ఔట్ అవుతుంది. క్లోజింగ్ ఏమవుతుంది, ఈ యొక్క బ్లాక్ కలర్ లైన్స్‌కి ఇన్‌సైడ్ అవుతుంది. డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. ఫైనల్ క్లోజింగ్ ఇన్‌సైడ్‌కి వచ్చి అవుతుంది. అగైన్ ఇక్కడ కూడా బాగా గమనించండి, ఇలా బ్రేక్‌ఔట్ అయింది. క్లోజింగు అగైన్ బ్లాక్ కలర్ లైన్స్‌కి ఇన్‌సైడే అవుతుంది. సో, ఈ విధంగా మనకు ఏమవుతుంది, ఈ యొక్క 24th క్యాండిల్‌కి మార్కెట్ ఇప్పటి వరకు కూడా ఇన్‌సైడ్‌లోనే మూవ్‌మెంట్ అవుతుంది. సో, ఇది హారిజాంటల్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని మీకు ఫైండ్ ఔట్ చేసాం. ఒకవేళ ప్యాటర్న్ ఏదైనా ఫార్మ్ అవుతుందా అంటే, సో, ప్యాటర్న్ ఆల్మోస్ట్ అండి ఒకసారి ఈ విధంగా మనం గమనిద్దాం ఇది. సో, ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు కూడా మార్కెట్
డౌన్ సైడ్‌కి బేరిష్‌గానే చూస్తాం. ఎప్పుడైతే ప్యాటర్న్ బేస్ మీద ఈ యొక్క ప్యాటర్న్‌కి అబోవ్ బ్రేకౌట్ అయ్యి సస్టైన్ అయితుందో, ఈ ప్యాటర్న్ ఇలా అబోవ్ బ్రేకౌట్ అయ్యి సస్టైన్ అయితే ఫస్ట్ బ్లాక్ కలర్ లైన్ ఏమవుతుంది? టార్గెట్ 1 అండ్ రెసిస్టెన్స్ 1 అవుతుంది. లేదు ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు కానీ, లేదా ప్యాటర్న్‌కి లో బ్రేక్ అయినా కానీ అగైన్ బేర్ ఇష్యూ ఎక్కడి దాకా అంటే ఇక్కడ కనిపిస్తున్న 76,435 టార్గెట్. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవ్వకపోతే అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రేపటి లెవెల్స్‌నైతే సెన్సెక్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.